బ్రేకింగ్ న్యూస్ హనుమకొండ జిల్లాలో కాజీపేట రైల్వే పిఎస్ పరిధిలో ట్రైన్లో చోరీ జరిగింది. 20 తులాల బంగారు నగలను చోరీ చేశారు గుర్తు తెలియని దుండగులు. విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్లోని A2 కోచ్లో దొంగతనం జరిగింది. విశాఖకు చెందిన దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులోని బంగారం మాయమైంది. ఉదయం లేచి చూసేసరికి బ్యాగులోని బంగారం కనబడకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించారు దంపతులు. కాజీపేట జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, A2 కోచ్ లో కూడా అటు భారీగా బంగారం అయితే దోచుకెళ్లారు దుండగులని చెప్పుకోవాలి. సో అయితే అంటే ఆ కోచ్ లో ఉన్నవారు ఎవరైనా చేస్తారా, లేదా బయట నుంచి వచ్చిన దుండగులు ఎవరైనా ఈ చోరీకి పాల్పడ్డారా? అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే రైల్వే పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. 21వ తేదీన ట్రైన్ నెంబర్ 1286 మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి A2 కోచ్ లో దానిలో తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగినట్లుగా తెలుస్తుంది. నిద్రించినటువంటి దంపతుల బ్యాగ్ లో సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అయితే ఆ వ్యక్తి ఆ భోగిలోకి వచ్చినప్పుడు కూడా కొంతమంది మేల్కో వచ్చి చూసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తాను కాజీపేట శివారు వద్దకు వచ్చేసరికి ఆ జంక్షన్ వద్ద వెహికల్స్ స్లో అవుతుంది ట్రైన్. సో ఆ సమయంలోనే అదును చూసి ఆ బంగారు నగలన్నీ దోచుకొని అందులోంచి దొరికి పారిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు దాదాపు కాజీపేట, వరంగల్ జీఆర్పీ పరిధి లోపల జనవరి నుంచి దాదాపు 180 కేసులు నమోదయ్యాయి. ఇట్లాంటి దొంగతనాలు, చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు నమోదవుతాయి. రైట్ వేణు, థ్యాంక్ యూ.